ప్రధాని జగన్ల సమావేశంలో ఏం చర్చించుకున్నారో టీడీపీ నేతలు విన్నారా అని ప్రశ్నించారు బీజేపీ ఏపీ పక్ష నేత విష్ణుకుమార్ రాజు. లోపల వీళ్ళేమైనా కెమెరాలు అమర్చారా అని ప్రశ్నించారు. టీడీపీ కేవలం 2% ఓట్ల తేడాతోనే అధికారంలోకి వచ్చిందని గుర్తు చేశారు బీజేపీ నేత. 2018-19 ఇంకా 2 ఇయర్స్ ఉంది. 2 ఇయర్స్ గురించి ముందు మనం మాట్లాడవలసిన అవసరం ఉంది. ప్రస్తుతానికి మేము తెలుగుదేశం పార్టీతోటి కలిసిపోతాము. ప్రత్యేక హోదా ఇట్స్ ఎ క్లోజ్డ్ చాప్టర్ అయిపోయిందని అది ఇస్తేనే కానీ అంటే అది వాళ్ళ ఇష్టం. క్లోజ్డ్ చాప్టర్ని కూడా ఇప్పుడు ఇంకా కొత్తగా చాప్టర్ అనుకుంటే ఎట్లాగది? అది వారు విజ్ఞతకే మేము వదిలేస్తున్నాం. దాని మీద కామెంట్ చేసేదానికి ఏమీ అవసరం లేదు. కేసుల గురించి చెప్పినప్పుడు వారికి ఏమైనా వినపడినాయా, లేకపోతే ప్రధానమంత్రి గారి దగ్గర వాళ్ళ ఆఫీస్లో ఏమన్నా వీరికి సీక్రెట్ కెమెరాస్ వీరికి ఏమైనా పెట్టించే అవకాశం ఏదైనా ఉందా? ఇట్లా మాట్లాడతారు అటువంటి. అరే మనము మాట్లాడే దాని మీద ఒక ప్రతిపక్ష పార్టీ ఒక హోదా, ప్రతిపక్ష హోదా కన్నా మనం రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడవలసిన అవసరం ఉంది. ఇటువంటి కరెక్ట్ కాదు. ఆయన ఏదో చూశారు, వాళ్ళు కాళ్ళమే పడ్డారు, ఆయన కాళ్ళమే పడినట్టు ఈయన చూసినట్టు ఈయన ఏమన్నా కలగన్నారేమో మరి. సో ఇటువంటిది కరెక్ట్ కాదు. మనం ఉన్నట్టు వాస్తవంగా మాట్లాడటం అనేది మంచిది. రాజకీయాల్లో మనం ఏదో నోటికి వచ్చినట్టు మాట్లాడితే ప్రజలు హర్షించరు. ప్రజలు కూడా అబ్జర్వ్ చేస్తున్నారు కదా. ప్రజలకు తెలీదా? ఇప్పుడు అందరికీ తెలుసు. దాని గురించి పెద్ద చర్చ. అది ఆయనకి ప్రధానమంత్రి గారు అపాయింట్మెంట్ ఇవ్వడం బాధాకరం. ఏం దీనికి బాధ చెప్పండి? బాధ ఏంటి? ఏమి వీళ్ళకి వచ్చింది? జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని ఓట్లు వేస్తారు ప్రజలు? ఆంధ్ర రాష్ట్ర ప్రజలు 1,27,00,000. తెలుగుదేశం పార్టీకి 1,33,00,000. తేడా ఎంత? 6 లక్షలు. అంటే ఎంత పర్సంటేజ్? 2%. సో 44% వారిదైతే 46% తెలుగుదేశం పార్టీది, 44% జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినాయి. సో మీరు అట్లాగా ఏదో నోటుకు వచ్చింది కదా అని చెప్పి, మీ దగ్గర మైకులు ఉన్నాయి కదా అని, మీ ఛానల్స్ ఉన్నాయి కదా అని, లేకపోతే పేపర్స్ ఉన్నాయి కదా అని చెప్పి మాట్లాడటం అనేది సరి అయిన పద్ధతి కాదని చెప్పి మేము చెప్తున్నాం.